It is such an honor for me to be able to preach the word and minister the word to you. మీకు వాక్య పరిచర్య చేయడం ఈ విధంగా పంచుకోవడం అనేది ఎంతో ఘనతగా ఎంచుకుంటున్నాను నేను. I do not treat this lightly. అనగా ఇది మామూలుగా సాధారణమైన విధానాలు ఎంచుకోను నేను. It is the call of God on my life. నా జీవితంలో ఇది దేవుని పిలుపు. If I did anything, I would never be fulfilled nor be satisfied. నేను వేరే విధంగా జీవించినట్లయితే నాకు తృప్తికరంగా ఉండేదిగా నేను సంపూర్ణంగా సాధించమని కాదు. So I treat this very seriously. నేను చాలా ఉన్నతంగా దీన్ని భావిస్తున్నాను. So I don't just pick up the Bible and come and talk something to you. అంటే మామూలుగా బైబిల్ పట్టుకొని మామూలుగా మీతో మాట్లాడమని కాదు. నేను చదువుతాను, I study, నేను ధ్యానం చేస్తాను, I meditate, దాన్ని పఠనం చేస్తాను, ప్రార్థిస్తాను, and prepare myself. సిద్ధపడతాను నేను. So God can use me to put something into your life. మీ హృదయంలో నేను నాటేలా దేవుడి విధంగా Because it is my desire and my longing to take you along with me into that land of abundance. అభివృద్ధి కలిగినటువంటి ఆ సమృద్ధి ప్రాంతంలోకి మిమ్మల్ని తీసుకెళ్లడము అది నా హృదయవాంఛ, దేవుని చిత్తమై ఉన్నది. We are blessed to become a blessing. ఆశీర్వాదంగా మార్చబడడానికి మనం ఆశ్రయించబడ్డాము. Well, as we are on this journey to the land of exceeding abundance, అత్యధిక సమృద్ధి గల ప్రాంతంలోకి మనం వెళ్తూ ఉంటుండగా we started in the subsection last week called hindrances to our progress. మన వృద్ధికి ఉన్నటువంటి ఆటంకాలు అనే విషయాన్ని పోయిన వారం ప్రారంభించుకున్నాం. You know, we got to know that there are some things that will try to oppose our progress. They will try to hinder us and even stop us from getting to what God wants us to have. దేవుడు మనం వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా మనల్ని ఆటంకపరిచేటువంటి కొన్ని ఆటంకాలు, కొన్ని భేదాలు ఉంటాయనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకొని ఉండాలి. We shared a little bit last week how important it is to walk and live in faith. విశ్వాసంలో మనం జీవించడము, నడవడం ఎంత ప్రాముఖ్యమైందో పోయిన వారం మనం నేర్చుకుని ఉన్నాం. I showed you several scriptures last Sunday where the Bible says the just shall live by faith. మీకు కొన్ని వాక్య భాగాలను పోయిన వారం చూపించాను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని చెప్పి. And I also showed you from Hebrews 11:6 that it is impossible to please God without faith. హెబ్రీయుల గ్రంథం 11వ వచనంలో కూడా చూపించాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. 2 Corinthians 5:7 says we walk by faith and not by sight. 2 కొరింథీ 5:7 కూడా సెలవిస్తుంది, మనం వెలిచూపు వలన కాక మనం విశ్వాసం మూలంగా నడుస్తూ ఉన్నాం. So let's understand something. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకుందాం. On this journey to where God is taking us, దేవుడు మనల్ని తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో it is impossible for us to get there without faith. విశ్వాసం లేకుండా మనం అక్కడికి వెళ్ళడం అనేది అసాధ్యమై ఉన్నది. But as we progress on this journey, ఈ ప్రయాణంలో మనం ముందుకు కొనసాగబడుతుండగా things that will rise up to steal that or to stop us from getting there. అక్కడికి మనం చేరకుండా మనల్ని ఆపివేసేది, మనల్ని దొంగిలించేటువంటి కొన్ని విషయాలు లేవనెత్తబడుతూ ఉంటాయి. So we started on the subject of unbelief. అపనమ్మకము అనే విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం. And I said we're going to deal with doubt and unbelief. అపనమ్మకము, అనుమానము అనే విషయం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. Although they're not literally the same, they both fall in the same category. అవి నిజానికి ఒకే రకంగా లేనప్పటికీ కూడా ఒకే భాగంలోనికి వస్తాయి రెండు మాటలు. So quickly go to Deuteronomy chapter 9. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయానికి త్వరగా తెరుచుకుందాం. I'm just refreshing your memory this morning. మరొకసారి మీకు అన్ని పునరావృతం చేస్తున్నాను. Deuteronomy chapter 9 and let's look at verse 23. 9వ అధ్యాయము 23వ వచనం ద్వితీయోపదేశకాండం. Go ahead. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బర్నేలో నుండి మిమ్మును పంపినప్పుడు మీరు దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటను తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు అని చెప్పాను. When the Lord sent you from Kadesh Barnea saying go up and possess the land which I have given you. కాదేశు బర్నేలో నుండి నేను పంపినటువంటి ఆ ప్రాంతంలోనికి go and possess it, I have given you. నేను మీకు దాన్ని ఇచ్చున్నాను, మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి. God is not saying I'm going to give you. నేను ఇవ్వబోతానని దేవుడు చెప్పడం లేదు. He says I have given it to you. నేను మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. He said after God said this, దేవుడు దీన్ని చెప్పిన తర్వాత you rebelled against the commandment of the Lord your God. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు మీరు తిరుగుబాటు చేసిరి. And you believed him not. ఆయనను మీరు నమ్మలేకపోతిరి. See, here is a gift that God is giving. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం ఉన్నది. But the people are saying, ప్రజలు అంటున్నారు, I don't believe it. నేను నమ్మను దీన్ని. So I am not going to receive it. నేను దాన్ని పొందుకోలేకపోతున్నాను. Psalm 106. 106వ కీర్తన. Psalm 106. 106వ కీర్తన. And verse 24. 24వ వచనం.
Yea, they despised the pleasant land, and they believed not his word. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మలేకపోయిరి. Go to Hebrews chapter 3 now. హెబ్రీయుల గ్రంథం 3వ అధ్యాయం తెరుచుకుందాం. Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయం. And let's go to the last verse in the scripture. ఈ వాక్య భాగంలో చివరి వాక్యం చూద్దాం. Are you there? So we see that they could not enter in because of unbelief. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుకొనుచున్నాం. So what am I trying to say? నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను? What really stopped them from getting to their promise? వారు వాగ్దానంలోనికి వెళ్లకుండా వారిని ఆపివేసింది. What really hindered them from possessing what God had already given to them? దేవుడు వారికి ముందుగానే ఇచ్చినటువంటి ఆ విషయాన్ని స్వాధీనపరచుకోకుండా ఆపివేసింది. No, you have to understand this. మీరు అర్థం చేసుకోవాలి విషయాన్ని. It's not something God said, I will give you. మీకు ఇస్తాను అని దేవుడు చెప్పింది కాదు అది. He says, I have given it. నేను ఇచ్చివేశాను అని చెప్పాడు. So as far as God is concerned, దేవుని పరంగా ఆలోచిస్తే it was already there. అది వారిది But ఉన్నది. now it was up to them to get up and go and receive it. ఇప్పుడు అక్కడ నుంచి లేచి వెళ్లి దాన్ని స్వీకరించడం అనేది వారి విషయమై Do ఉన్నది. you remember what I told you? నేను చెప్పిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. For any miracle to manifest in your life, ఏదైనా అద్భుతం నీ జీవితంలో జరగడం కోసము not only does God have to play a part, దేవుడు ఒక పాత్ర వహించడం మాత్రమే but కాదు, you too have to play a part in the miracle. అద్భుతంలో నీవు కూడా పాలు పంచుకోవడం కోసం You పాత్ర ఉంది. cannot be just a spectator, మామూలుగా ఆలోచించే వ్యక్తిగా చూసే వ్యక్తిగా ఉండకూడదు. but you have to be a participator. మీరు దానిలో పాలు పంచుకునే వ్యక్తులుగా ఉండాలి. God releases the word, దేవుడు మాట విడుదల but now చేస్తాడు. you have to act on the word. ఇప్పుడు మాట పైన నువ్వు క్రియ When చేయాలి. I act on the word, ఒక వాక్యం పైన క్రియ చేసినప్పుడు that's when the miracle will manifest. అప్పుడు అద్భుతము So he said, నిజరూపొందుతుంది. I've given it to you. ఆయన చెప్పాడు ఇచ్చివేశాను మీకు But నేను. Hebrews chapter 3 verse 19 says, హెబ్రీ 3:19 it సెలవిస్తుంది, was because of their unbelief వారి అవిశ్వాసము చేతనే they could not enter in. వారు Because ప్రవేశించలేకపోయిరి. Hebrews chapter 4 says, హెబ్రీయుల గ్రంథం 4వ అధ్యాయం the సెలవిస్తుంది, word that they received వారు పొందుకున్నటువంటి was వాక్యము not mixed with faith. వారి విశ్వాసంతో నింపబడి So it's ఉండలేదు. like this. ఇదే విధంగా They ఉన్నది. received the word, వారు వాక్యాన్ని but they పొందుకున్నారు, never act on it. ఆ వాక్యం పైన వారు క్రియ చేయలేదు. See, faith has not been produced. విశ్వాసం అనేది కలగలేదు అక్కడ. When we receive the word, వాక్యాన్ని మనం పొందుకున్నప్పుడు faith has to be produced. విశ్వాసము తప్పకుండా కలగాలి. And the faith is produced by the reception of the word, knowing that it is a word from God. దేవుడి నుంచి వచ్చినటువంటి వాక్యం అని తెలుసుకోవడం ద్వారా ఆ పొందుకున్నటువంటి ఆ స్వీకర్తకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. But when you begin to operate in unbelief, అపనమ్మకంలో నువ్వు పనిచేయడం let ప్రారంభిస్తే, me tell you this. ఒక విషయం చెప్తాను It చూడండి, doesn't matter how much you pray. నువ్వు ఎంతగా It ప్రార్థించినప్పటికీ, doesn't matter how much you cry. నువ్వు ఎంతగా And how ఏడ్చినప్పటికీ, many days you fast. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ It's not going to happen. ఎంత మాత్రం జరగదు అది. Because anything in God ఎందుకనగా దేవుళ్ళో is ఏదైనా possessed by faith. విశ్వాసం ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది. Anything in God దేవునిలో is ఏదైనా received by faith. విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకోవడం As జరుగుతుంది. we continue, you will see this more clearly. మనం ఇంకా ముందుకు కొనసాగుతుండగా మీరు చూస్తారు ఈ Alright, విషయాన్ని. so we have established that the children of Israel could not enter in because of what? Everybody say unbelief. That's right. అవిశ్వాసం చేతనే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ప్రవేశించలేకపోయారని గ్రహించుకొనిచున్నాము. All right, then we said even Jesus could not do great things because of unbelief. అపనమ్మకమును బట్టి యేసుక్రీస్తు కూడా అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు. Let's go to Mark chapter 6 now. మార్కు సువార్త 6వ అధ్యాయం తెరుచుకుందాం ఇప్పుడు. And I'm going to read from the amplified version. యాంప్లిఫైడ్ వర్జన్ నుంచి మీకు చదువుతాను నేను. Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. Jesus now comes into his own country, hometown Nazareth, Yesu and his Christu- disciples are with him. తన స్వదేశానికి తన సొంత పట్టణానికి వచ్చారు. తనతో పాటు శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుతో పాటు. And on Sabbath he began to teach in the synagogue, and many who listened to him were utterly astonished, saying, "Where did this man acquire all this? What is this wisdom, the broad and full intelligence which has been given to him? What mighty works and exhibition of power are wrought by his hands?" ఆ సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రవేశించి అక్కడ బోధించడం ప్రారంభించాను. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇతనికి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఎట్టిది, వీటి అద్భుతములు ఎవడైనా చేయుచున్నాడా అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. The people in his hometown were amazed.
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ They ఉన్నారు. began to say, where did this man get this knowledge ఈ from? జ్ఞానము ఈ మనుషుడు ఎక్కడి నుండి What is పొందుకున్నాడు? this great exhibition of power? ఇక అద్భుతాలు ఈ విధంగా ఎలా జరుగుతూ ఉన్నాయి? The reason they got so amazed and astonished వారు ఆశ్చర్యపడి నిర్ఘాంతపడడానికి is గల because కారణం, they said, is this not the carpenter's son? ఈయన ఆ యొక్క వడ్లవాని కుమారుడు కాదా ఈయన? We know his brothers and తన sisters. సహోదరులు సహోదరిమణులు మనకు And తెలుసు. the Bible says they took offense. వారు అభ్యంతరపడిరి అని వాక్యం They were సెలవిస్తుంది. offended వారు because అభ్యంతరపడ్డారు. they said, we know his past. ఎందుకనగా తన గతం మనకు తెలుసు అన్నారు వారు. And because of that, దానిని బట్టి they were not able to receive Jesus as the Son of God. యేసుక్రీస్తును దేవుని కుమారునిగా వారు They were not స్వీకరించలేకపోతున్నారు. able to believe that he was the Messiah. ఆయన మెస్సయ్య అని వారు They నమ్మలేకపోతున్నారు. were not able to believe that he was the Son of God who came to take away the sins of mankind. మానవాళి యొక్క పాపాలు తొలగించడం కోసం వచ్చినటువంటి దేవుని కుమారుడు ఈయనే అని వారు And గ్రహించలేకపోతున్నారు. because of their unbelief, వారి అపనమ్మకమును బట్టి they were not able to receive it. వారు పొందుకోలేకపోతున్నారు. And so in verse 5 he says, 5వ వచనంలో సెలవిస్తున్నాడు, and he was not able to do even one work of power there. వారిలో ఒక అద్భుతం తప్ప మరి ఏ అద్భుతములు కూడా ఆయన చేయజాలకపోయాను. Not even one work of power was manifested. అక్కడ ఒక అద్భుతం కూడా జరిగించబడడం It లేదు. does not say Jesus did not do. యేసుక్రీస్తు చేయలేదు అన్నట్టుగా It కాదు says అది. Jesus was not able to do. యేసుక్రీస్తు అక్కడ చేయజాలకపోతూ ఉన్నాడు. Why? ఎందుకు? He marveled, verse 6, and he marveled because of their unbelief, lack of faith in him. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. Friend, స్నేహితులారా, unbelief is what will stop the power of God manifesting in your life. అపనమ్మకం అనేది దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో నిజరూపం దాల్చకుండా ఆపివేసే విషయమై ఉన్నది. Remember what I said? నేను చెప్పింది గుర్తుంచుకోనండి. How you perceive Jesus determines what you receive from him. ఆయన నుంచి నేను ఎలా పొందుకుంటాననే విషయము, ఎలా నువ్వు ఆయనను వెంబడిస్తావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Different people perceive Jesus in different manners in this world today. యేసుక్రీస్తుని ఈ లోకంలో రకరకాల ప్రజలు రకరకాల విధానంలో అర్థం I చేసుకుంటూ ఉంటారు. perceive him as God, ఆయన నేను దేవుడిగా గ్రహించవచ్చును, as my Savior, నాకు రక్షకుని గాను, as my Lord, నాకు ప్రభువు గాను, as my healer, నాకు as స్వస్థపరచువాని my గాను, deliverer, నా విమోచకుని as గాను, my blesser, నా as ఆశీర్వాదకం the గాను, source of my very life. నా యొక్క జీవానికి ఆధారం But గాను not భావించవచ్చును. everybody in the world perceives him in that manner. లోకంలో వారందరూ కూడా అదే విధంగా ఆయనను గ్రహించలేకపోవచ్చు. Your receiving from God is determined by how you perceive him. నువ్వు దేవుని నుంచి ఎలా పొందుకుంటావో అనేది నువ్వు ఎలా గ్రహిస్తున్నావో దానిపై And ఆధారపడి your ఉంటుంది. perception is based on the word of God. నీకు గ్రహణ శక్తి అనేది వాక్యం పైన See, ఆధారపడి there are ఉంటుంది. several people in the world that will not disagree if we said Jesus is a great teacher. అయితే ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది యేసుక్రీస్తు గొప్ప బోధకుడు అంటే అంగీకరించిన వారుగా ఉంటారు. Am I right? They will say Jesus is a great teacher. So now, what the world has done is they have placed Jesus along with several other great teachers and philosophers of this world. అనగా లోకంలో ఉన్నటువంటి రకరకాల తత్వవేత్తలతోను బోధకులతో పాటు యేసుక్రీస్తును కూడా వారు జోడించారు. They will never be able to experience the miraculous power of God in the supernatural. They can only benefit to the level that they believe in him. వారు ఆయనలో నమ్ముతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి స్థాయికి మాత్రమే వారు అద్భుతాలు పొందుకుంటారు తప్ప ఆయనలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతాలు వారు పొందుకోలేకపోతూ ఉంటుంటారు. Amen. All right, let me explain further. ఇది వివరిస్తాను చూడండి. ఇంకను The father of this nation, ఇక దేశంకు ఉన్నటువంటి everybody agrees, అందరూ was ఏకీభవిస్తారు ఆయనతో. greatly influenced by the Bible. ఒక బైబిల్ ద్వారా తను ప్రభావితం చెందినటువంటి వ్యక్తి His ఆయన. movements of non-violence అవి ఎంత మాత్రం కూడా తను originated అహింసావాదంగా ఉన్నాడు. from the teachings of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బోధల నుంచి ఉద్భవించిన విషయాలు అవి. And he is greatly honored all around the world today. ఈ రోజుల్లో లోకమంతటా కూడా తను But if గణపరచబడుతున్నాడు. you study his life, ఆయన జీవితాన్ని you will చదివితే find that the level to which he perceived Jesus యేసుక్రీస్తును తను గ్రహించినటువంటి ఒక స్థాయి అనేది was only to the level that Jesus is a great teacher. యేసుక్రీస్తు గొప్ప బోధకుడు అనే వరకు మాత్రమే ఉన్నది. He never openly declared that I perceive him as the Son of God. ఆయనను దేవుని కుమారుడుగా నేను గ్రహిస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా He బహిరంగంగా never చెప్పలేదు ఆయన. openly declared that I perceive him as the one that has come into the world to wipe away the sins of mankind. మానవ జాతి పాపాలు తొలగించడం కోసం వచ్చినటువంటి దేవుని కుమారుడు అని నేను గ్రహించున్నాను అని ఎప్పుడు కూడా బహిరంగంగా చెప్పలేదు ఆయన. To what degree did the father of our nation benefit? మన దేశం యొక్క పిత యేసాయి వరకు నమ్మాడు ఆయనని. Only to the degree of living to the teaching
of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బోధలో జీవించడం వరకు మాత్రమే నమ్మి ఉన్నాడు But ఆయన. not to the degree of experiencing the miraculous that Jesus is able to do. యేసుక్రీస్తు చేయగలుగుతున్నటువంటి అద్భుత శక్తిని అనుభవించే స్థాయిలోనికి ఎదగలేదు ఆయన. Come on, talk to me somebody. Now, who is the one that is determining to what level you can receive from God? దేవుని నుంచి నువ్వు ఏ స్థాయి వరకు పొందుకుంటావనే విషయాన్ని ఎవరు తీర్మానం చేస్తూ ఉన్నారు? What determines this is your belief system. నీ నమ్మేటటువంటి ఒక స్థాయి దీనిని So, if తీర్మానిస్తుంది. you can only believe him to be another prophet, మరొక ప్రవక్త అని నువ్వు you నమ్మగలిగితే will only go that far. అంతవరకు మాత్రం You see, వెళ్తుంటాము. we have the entire religion called the Muslims. మనము మామూలుగా చూసినట్లయితే ముస్లింల యొక్క మతం మనం కలిగి ఉంటున్నాం. And almost everybody in that religion ఆ మతంలో ఉన్నటువంటి దాదాపు అందరూ will not dispute with you if you said Jesus is a prophet. యేసుక్రీస్తు ప్రవక్త అంటే మీతో వారు వాదించరు. Am I right? They agree to the point that Jesus is a prophet. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంటే నీతో పాటు ఏకీభవిస్తారు వారు. Right. Amen. Amen. Now, but do they agree that he is the son of God? ఆయన దేవుని కుమారుడు అంటే వారు ఏకీభవిస్తారా? No, they don't. Now, listen to this. వినండి So ఇక్కడ. what are they perceiving him to be? ఆయనను ఎలా గ్రహిస్తున్నారు They are వారు? perceiving him to be a prophet. ఒక ప్రవక్తగా ఆయనను So గ్రహిస్తున్నారు. now they receive Jesus even in their religion as a prophet is received. వారి మతంలో కూడా వారు యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగా స్వీకరిస్తూ ఉన్నారు. Come on. Are you with me? Now, they even believe వారికి ఏమి that నమ్ముతారనగా because Jesus prophesied, యేసుక్రీస్తు He is ప్రవచించాడు coming కాబట్టి back. ఆయన తిరిగి వస్తాడంటారు. but they do not believe he is the Messiah. ఆయన మెస్సయ్య అని మాత్రం నమ్మరు They వారు. do not believe that he died on the cross ఆయన for శిలువపైన mankind. మరణించాడు మానవుల కొరకు నమ్మరు So, వారు. I'm not pointing my finger at anybody this morning. నేను ఎవరిని కూడా వేలెత్తి I'm చూపించడం లేదు. trying to show you ఏమి చూపించాలని చూస్తున్నాను that it అనగా, is not God. It is not God. దేవుడు కాదు గాని But it is your belief system నువ్వు నీ that నమ్మేటటువంటి స్థితి మాత్రమే determines to the degree that you benefit from God. దేవుడి నుంచి నువ్వు ఎలా పొందుకుంటావు అనేది తీర్మానిస్తూ So ఉంటుంది. now you are the one that decides. అది మీరే తీర్మానం చేసుకునే వ్యక్తులు. Who is Jesus? యేసుక్రీస్తు See, I ఎవరు? showed you last week. పోయిన వారం I said చూపించాను there was మీకు. a blind man sitting by the అక్కడ wayside. ఒక గుడ్డైన కూర్చున్నాడు And తో పక్కన. everybody said, అందరూ చెప్పారు. Jesus. They had different opinions even in that day. ఆ స్థలంలో కూడా రకరకాల Some said he was కలుగున్నారు వారు. Some said he was a blasphemer. ఆయన ఒక దేవదూషకుడు అన్నారు కొంతమంది. Some said he was Beelzebub. అతను బేల్జెబూల్ అని కొంతమంది అన్నారు. Some said he's a great teacher. గొప్ప బోధకుడు అని కొంతమంది Some అన్నారు. said he's a miracle worker. అద్భుతం చేయడానికి కొంతమంది అన్నారు. Even the highly educated people, ఆ విద్యావంతులు కూడాను, the doctors of law that went to the seminary and earned big degrees, విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నటువంటి గొప్ప తత్వవేత్తలు కూడాను, even they could not see Jesus as the Messiah. యేసుక్రీస్తును వారు కూడా మెస్సీయగా చూడలేకపోతున్నారు. Nicodemus comes at night నికోదేము రాత్రి వేళ and he వచ్చాడు. says, you must be from నువ్వు God. దేవుడి నుంచి వచ్చిన వాడు But he ఉండవచ్చును. cannot see him as the ఆయన Messiah. మెస్సీయగా So చూడలేకపోతున్నాడు. Jesus says, hey, listen, వినండి, you must be born again. నువ్వు తిరిగి జన్మించాలని యేసుక్రీస్తు You సెలవిస్తున్నాడు. cannot perceive the truth unless you're born తిరిగి again. జన్మించకుండా సత్యాన్ని నువ్వు గ్రహించచాలవు. Talk to me somebody. Amen. All right. Now, while all these people were having different perceptions of ఈ Jesus, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును రకరకాల విధానాలు గ్రహిస్తూ ఉన్నప్పుడు there was this blind man sitting by the wayside. అక్కడ తో పక్కన గుడ్డివాడు As కూర్చున్నాడు. Jesus walked by, యేసుక్రీస్తు he is వెళ్తున్నాడు. crying at the top of his voice. తను స్వరం తెచ్చు He స్వరంతో wants to మొరపెడుతున్నాడు. catch the attention of the master. యేసుక్రీస్తు యొక్క He says, దృష్టిని పొందుకోవాలనుకున్నాడు. Jesus, యేసు son of David. దావీదు Oh, కుమారుడా. that's revelation right there. అక్కడ ప్రత్యక్షత ఉన్నది. See, he recognized Jesus not just as another healer. యేసుక్రీస్తు ఒక ప్రవక్త, స్వస్థపరచువాడుగా గ్రహించలేదు He ఆయన. did not recognize Jesus as a great teacher. ఒక గొప్ప బోధకుడిగా గ్రహించలేదు He ఆయన. was not recognizing him only as a prophet. ఒక ప్రవక్తగా మాత్రమే He గ్రహించలేదు. was not recognizing him just as another, just like the Sadducees or the Pharisees. ఆ సద్దుకాయలు పరిసయ్యులు లాంటి వ్యక్తి అని గ్రహించలేదు But he ఆయన. said, ఆయన అన్నాడు, you are the son of David. నువ్వు దావీదు You know what he కుమారుడివి. was saying? ఏమంటాడు తెలుసా? You are the God-sent Messiah. అనగా దేవుడు పంపించినటువంటి మెస్సయ్యవు నీవే. The Messiah that saves people. ప్రజలను రక్షించే మెస్సయ్యవు. The Messiah that heals people. ప్రజలను స్వస్థపరిచే The మెస్సయ్య. Messiah that forgives sins. పాపాలను క్షమించే మెస్సయ్య. The Messiah that blesses people. ప్రజలను ఆశీర్వదించే You మెస్సయ్య. are the Messiah. నీవు Now, మెస్సయ్యవు. how did the blind man perceive him? గుడ్డివాడు ఎలా As గ్రహించాడు? the Messiah, మెస్సయ్యగా ఎలా as the గ్రహించాడు? healer, స్వస్థపరచువాడుగా, as the deliverer. విమోచకునిగాను. So Jesus stops. యేసుక్రీస్తు ఆగిపోయాడు. Bring him over. తీసుకురండి So తన్ని. what do you want? నీకేం కావాలి? I want to be healed. నేను స్వస్థపరచబడాలి. Be it unto you according to your faith. నీ విశ్వాసం బట్టి నీ కలుగును గాక. Shout amen. ఆమేన్. Are you able to see this morning? గ్రహించగలుగుతున్నారు దీన్ని మీరు? See, your belief
మీ నమ్మకము or unbelief అపనమ్మకము determines what you receive from God. దేవుని నుంచి ఏం పొందుకుంటావు So అనేది don't తీర్మానిస్తుంది. blame God for something that has not yet manifested in your life. ఇంతవరకు నిజ రూపం దాల్చినటువంటి విషయాలను బట్టి దేవునిని నిందించకండి. It may be just a matter of dealing with unbelief in your life. నీ జీవితంలో అపనమ్మకంను తొలగించుకునే విషయం మాత్రమే అయి ఉండవచ్చును అది. Amen. Amen. All right, let me further illustrate this. ఇంకా ముందుకు Go to కొనసాగించబడతాను. Matthew chapter 17 now. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఇప్పుడు. Glory. Are you learning something? Glory to God. Go to Matthew chapter 17, please. మత్తయి సువార్త 17వ అధ్యాయము. Matthew chapter 17 and verse 14. 14వ వచనం చదువుకుందాం. And I'm reading from the Amplified. Okay, you go ahead. I don't need to read it. వారు జన సమూహంలో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కనికరింపుము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యుద్ధకు వారిని తీసుకొని వచ్చేదని కానీ వారు వీరిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడిలోనే ఆ చిన్నవాడు స్వస్థత పొందాను. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు అవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని ఆయన చెప్పాను. That's enough. Now, here is this man that brings his son, and the Bible says this son had epilepsy. ఇక చాంద్ర రోగం ఒక వ్యక్తిని ఆ తండ్రి తీసుకొస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. He frequently falls into the fire and many times into water. తను చాలాసార్లు నీళ్ళలోను అగ్నిలోను పడుతూ And he ఉన్నాడు. says, "Sir, I brought him to your disciples, but they were not able to cure him." నా కుమారుని ఇక శిష్యుల దగ్గర తెచ్చాను కానీ వారు స్వస్థపరచలేకపోయారు నా I కుమారుని. want you to notice గమనించండి Jesus responds. యేసుక్రీస్తు ప్రతిస్పందన చూడండి. Jesus answered. యేసుక్రీస్తు సమాధానం ఇస్తున్నారు. Now, here Jesus is expressing his heart concerning the disciples. శిష్యులను గురించి యేసుక్రీస్తు తన హృదయాన్ని తెలియపరుస్తున్నారు. Jesus answered, యేసుక్రీస్తు సమాధానం ఇస్తూ, "Oh you unbelieving, warped, wayward, rebellious and thoroughly perverse generation, how long am I to remain with you? How long am I to bear with you? Bring him here to me." విశ్వాసం లేని మూర్ఖతరం వర్లరా మీతో నేను ఎంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానినే నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. He didn't say to the disciples, శిష్యులకు తన మామూలుగా చెప్పలేదు, "Well, I understand. నాకు అర్థమైందండి మీ I విషయం, know you tried, మీరు ప్రయత్నం చేశారని నాకు but తెలుసు, you failed. మీరు ఓడిపోయారు, It's okay. పర్వాలేదు, ఇది Let me teach you one more time." మరొకసారి మీకు బోధిస్తాను నేను. No, sometimes he was very hard. కొన్నిసార్లు తను కఠినంగా Because ఉంటాడు. Jesus had great expectations from his disciples. తన శిష్యుల నుంచి యేసుక్రీస్తు గొప్పగా ఆశిస్తూ ఉన్నాడు. It's the same today. ఈ రోజు కూడా He అలాగే ఉంటుంది. expects much from us. మన నుంచి గొప్పగా Because ఆశిస్తున్నాడు he's ఆయన. investing much in our lives. మనలో ఎక్కువగా పెట్టుబడి He పెడుతున్నాడు was ఆయన. spending and investing valuable time teaching and demonstrating to the disciples whether it was night or day. రాత్రైనను దినమైనను తన శిష్యులకు బోధిస్తూ తన విలువైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. And when the occasion came అక సమయం and వచ్చినప్పుడు they could not manifest, వారు తన నిజ రూపం they దాల్చినప్పుడు could not do it, వారు he was చేయజాలకపోయినప్పుడు not pleased at all. ఎంత మాత్రం సంతోషంగా He ఉన్న was విషయం కాదు. very displeased and in anguish. ఎంత మాత్రం కూడా కోపంగా And ఉన్నటువంటి so he విషయం says, సంతోషం "Oh, లేనిది. you perverse generation, ఇక మూర్ఖతరం you వర్లారా, unbelieving, warped, wayward, rebellious." విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా ఎంతకాలం సహింతును. But the question is this: ఇక్కడ ప్రశ్న చూడండి, is Jesus justified in doing that? యేసుక్రీస్తు అలా చేయడంలో I న్యాయవంతుడా? mean, did the disciples really have the power to cast the devil out? దయ్యాలు వెలుగొట్టడం కోసం ఈ శిష్యుల దగ్గర శక్తి If లేకపోవచ్చు. they did not have the power, వారికి శక్తి and లేకపోవచ్చు. Jesus was expressing his anger, యేసుక్రీస్తు తన కోపాన్ని బయలుపరుస్తున్నారు. then Jesus would be unjustified. యేసుక్రీస్తు అలా అయితే తన అన్యాయస్తుడై But his ఉండాలి. action would be justified తన యొక్క క్రియ ఎప్పుడు if they నిర్ధారించబడుతుంది. had the power. వారికి శక్తి ఉన్నట్లయితే, So, did they have the power? వారికి శక్తి ఉన్నదా? That's the question. అది ప్రశ్న అక్కడ. To get an answer, సమాధానం go పొందుకోవడం to కోసం Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. Glory to God. Hallelujah. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ Look at అధ్యాయం verse 1. మొదటి వచనం చూడండి. And when he had called unto him his 12 disciples, he gave them power. Everybody say power. He gave them power against unclean spirits to cast them out and to heal all manner of sickness and all manner of diseases. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలుగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. So, did they have the power? వారికి శక్తి ఉన్నదా మరి? Come on now. Did they have the power? Yes. So, if they had the power, why were they not able to cast the devil వారికి out? శక్తి ఉంటే ఎందుకు దయ్యంని వెలుగొట్టలేకపోయారు?
See, many times we think చాలాసార్లు మనం when things అనుకుంటాము don't work out, క్రియలు పనిచేయనప్పుడు maybe I need to pray more. నేను ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటా, Maybe I need to fast. ఉపవాసం ఉండాలేమో అనుకుంటాం మనం. Please, before you just jump to conclusions, అలాంటి తీర్మానంలోనికి రాకముందు sit back కూర్చొని ఉండండి, and listen to what the word says. వాక్యం సెలవిచ్చేది వినండి. So let's see what the word says. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. Go to verse 19. 19వ వచనం చూడండి. In Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. After, this is after Jesus rebuked the demon out of the boy and the boy was healed instantly. యేసుక్రీస్తు దెయ్యంని వెలుగొట్టిన తర్వాత ఆ అబ్బాయి వెంటనే స్వస్థపరచబడ్డాడు. Then the disciples come to Jesus privately. యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు and they say, Lord, we need to know the secret. ప్రభువా మేము ఒక విషయం తెలుసుకోవాలి. We don't like to be put to shame before people. ప్రజలైతే మేము సిగ్గుపడబడడం. So we want to ask this question in private. కాబట్టి మేము ఏకాంతంగా అడుగుతున్నాం ఈ ప్రశ్న. You already lost your cool on us. మాపైన మీరు ఇంతమంది కోపపడ్డారు. We don't want you to lose your cool again. మరొకసారి మీ కోపం తెప్పించడం మాకు ఇష్టం లేదు. By the wayside. కాబట్టి మనం let's go to a private place. మనం ఏకాంతంలోకి వెళ్దాం. And give us the profound answer to this question. దీనికి సంబంధించి ఒక మంచి సమాధానం ఇవ్వండి మాకు. What do you think was the reason, Jesus, we could not cast the devil out? మేము ఎందుకు ప్రభువా దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయాం, కారణం ఏమిటి? Read on, verse 20. 20వ వచనం చూడండి. Very simple. He did not even think twice. రెండోసారి కూడా ఆలోచించలేదు ఆయన. He didn't even blink. అక్కడ ఆలోచించలేదు ఆయన. He said to them, వారికి చెప్పాడు, because of the littleness of your faith, that is your lack of firmly relying trust. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఇలాంటి కార్యం చేయలేకపోతిరి. Let me read. Hang on. Where is this? Verse 20, right? All right. And Jesus said unto them, because of your unbelief. మీ అల్ప విశ్వాసం చేతనే అందుకు ఆయన చెప్పెను. Everybody say unbelief. They thought he would give them a lecture. They thought he would give them a new teaching on the more powerful devils that they have not yet met. ఇంతవరకు చూడనటువంటి గొప్ప దయ్యాలపైన ఎలా పంచాలు చూపిస్తారేమో అనుకున్నారు. Don't waste your time talking about devils. అపవాది గురించి మాట్లాడుతూ మీ సమయాన్ని మీరు వృధా చేయకండి. I don't care how powerful they are. వారు ఎంత శక్తివంతులైన కావచ్చును. The word of God says they're under my feet. వాక్యం సెలవిస్తుంది వారు నా పాదం కింద ఉన్నారు. Amen. It doesn't mean you got to be arrogant about it. అనగా దీని గురించి మీరు గర్వించాలని కాదు ఇక్కడ. I'm more powerful. నేను చాలా శక్తివంతుడిని. You have been made powerful because of Jesus. యేసుక్రీస్తుని బట్టి మీరు శక్తివంతులుగా తయారయ్యారు. So now you have authority over the biggest, the greatest and the more powerful devil. అయితే వారికంటే గొప్ప శక్తిని అధికమైనటువంటి అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు. You don't know, pastor. పాస్టర్ గారు మీకు తెలియదండి. There are people that are casting spells on us and our family. కొంతమంది మా కుటుంబం పైన మంత్రాలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు. The curse has been sent. అయితే ఒక వ్యక్తి పంపించబడి ఉన్నారు. And they're doing all this black magic. వీరంతా మంత్రాలు చేస్తున్నారు వారు. I don't deny there are black magic powers. అక్కడ వాటికి శక్తి లేదని నేను ఎంత I don't deny there are voodoo powers. అక్కడ వూడూ శక్తి ఉందని లేదని I don't చెప్పను. deny that the demon kingdom has some power. ఆ దయ్యముల శక్తికి, ఆ దయ్యముల రాజ్యం శక్తి లేదని చెప్పను. What I want you to know is this. ఒక విషయం మీరు తెలుసుకోవాలి. Don't fear. భయపడకండి. I wish I had one of those little girls over here. None of you have your girls here? Okay, anyway. Let's see, there's a 2 or 3-year-old child here. అక్కడ 3-4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాబు. And they're coming against me. వారు నాకు వ్యతిరేకంగా వస్తున్నారు. They have great power. వారు గొప్ప శక్తి ఉన్నారు. They've worked in the gym. వారు జిమ్ లో పనిచేశారు. Built nice muscles. వారు మంచి కండలు ఉన్నాయి వారికి. And they have these little bows and arrows in their hands. వారి చేతుల్లో మంచి and they've got their guns which are about that age. ఆ తర్వాత గన్నులు కూడా ఉన్నాయి వారి చేతుల్లో. We're going to take this guy. మనం వీరిని ఓడిస్తాం. And they're coming toward me. వారు నా ఎదురుగా There are వస్తున్నారు. 3 or 4 of them. అక్కడ 2-3 ఉన్నారు అక్కడ. Would I be petrified? అది నాకు భయం కలిగిస్తుందా? Come on, tell me. Would I be afraid? Why not? ఎందుకు? You know what David said? దావీదు ఏం చెప్పాడు? You're coming with a javelin. You're coming with a spear. నువ్వు బల్లెం కలిగి వస్తున్నావు. But I'm coming in the name of the God Almighty. సర్వోన్నతుని దేవుని నామములో నేను వస్తున్నాను. Get this. Here was this giant twice the height of David. దావీదు కంటే రెండంతలు ఎత్తుగలటువంటి యోధుడు ఉన్నాడు ఇక్కడ. David didn't look at the giant. ఇక యోధుని చూడలేదు దావీదు. David looked beyond the giant. దావీదు యోధుని కంటే ఉన్నతంగా చూశాడు. Twice the height of the giant behind the giant. యోధుని కంటే ఆయన కంటే ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు దావీదు. And he looked at the guy and he said, "You know what? ఆయనను చూసి చెప్తున్నాడు, You're coming with a spear. నువ్వైతే ఖడ్గం చేత వస్తున్నావు. You know what I'm coming to you with? నేను దేంతో వస్తున్నాను తెలుసా? Can you see what is in my hand? నా చేతిలో ఉన్న చూసావా? It's a stick. ఇది ఒక కర్ర మాత్రమే. I mean, he's mocking the guy. ఆయనను అపహసిస్తున్నాడు. I don't even need a weapon. నాకు ఒక ఆయుధం కూడా అవసరం లేదు. Because the battle is not mine. ఇక పోరాటము నాది కాదు కాబట్టి. I am coming to you with unconventional
weapons. అనగా షరతులైనటువంటి హీనమైనటువంటి ఆయుధం చేత వస్తున్నాను నీ I'm దగ్గరికి. coming with a sling. నేను ఒక కేవలం వడిసెలతో Nobody వస్తున్నాను. fights battles with a sling. ఒక వడిసెలతో ఎవరు పోరాటం A చేయరు. sling is used to gather the goats and the sheep that have gone astray. ఒక గొర్రెలు చెడిపోయినటువంటి గొర్రెలు తీసుకురావడం కోసం మాత్రమే To వడిసెలు bring them వాడతారు. back. అక తిరిగి But తీసుకురావడం God కోసం takes what is in the hand of David, ఇక దావీదు చేతిలో ఉన్నటువంటి ఒక and విషయం దేవుడు because of తీసుకొని his faith, తన he విశ్వాసమును బట్టి turns it into a weapon of ఒక warfare. గొప్ప యుద్ధంగా ఆయుధంగా మార్చాడు దానిని. Look at the devil. అపవాదిని చూడండి, Smile. నవ్వండి, Laugh. నవ్వండి. He can do nothing to you. ఆయన ఏమి కూడా నీకు చేయలేడు. You know, sometimes they can come into a meeting like this కొన్నిసార్లు ఇలాంటి మీటింగ్ వస్తుంటారు, and they'll be chanting, వారిగా but తిరుగుతుంటారు, nothing will be working ఎలాంటి విషయం కూడా పనిచేయదు అక్కడ. because there is a screen around us. ఎందుకంటే మన చుట్టూ ఒక You రకమైన can't see it, but they can see it మీరు చూడలేరు కానీ వారు because they చూస్తారు. operate in the demon kingdom, ఎందుకంటే వారు దయ్యం and రాజ్యంలో they can పనిచేస్తున్నారు. actually see the screen of the blood of Jesus around us. యేసుక్రీస్తు యొక్క రక్త It ప్రోక్షణ వారు చూస్తారు. cannot నిజానికి touch you. మిమ్మల్ని తాకనే తాకదు But అది. you got to have that faith, మీరు అలాంటి విశ్వాసం కలిగి because ఉండాలి. every time you walk in unbelief, the shield comes down. అపనమ్మకంలో వచ్చిన ప్రతిసారి కూడా ఆ కేడం వెళ్ళిపోతూ I'll ఉంటుంది. show you next week how it affects your hedge. నీకు ఆ భద్రతను ఏ విధంగా I'm going to ప్రభావితం take you on చేస్తుందో to చూపిస్తాను another మీకు. aspect that can hinder. మిమ్మల్ని ఆటంకపరిచేటువంటి మరొక స్థాయిలో I'll మిమ్మల్ని talk about తీసుకెళ్తాను. that and show you how you can cause the hedge to come down. ఇక కంచె ఏ విధంగా తిరిగి వచ్చేలా మీకు చేస్తున్న కారణం Not the చూపిస్తాను devil, మీకు. you will cause the hedge to come and the devil can come in. అపవాది కాదు, మీరు చేస్తారు ఎంత మాత్రం ఆ యొక్క కంచెలోనికి రాకుండా ఉండడానికి కారణంగా. Amen. All right. So what does Jesus say? యేసుక్రీస్తు శంసలు It's ఇచ్చాడు your కదా, unbelief. మీ అపనమ్మకమే. So many times Christians say, చాలా సార్లు క్రైస్తవులు if I had చెప్తుంటారు, more power, I can do more for God. ఎక్కువ శక్తి ఉంటే దేవునికి ఎక్కువ కార్యాలు చేస్తాను See, అనుకుంటారు. and they pray, Lord, give me more power. Give me more power. దేవుడు నాకు ఎక్కువ శక్తి ఇవ్వు దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు. You don't need to pray for power. శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన You అవసరం లేదు. need to work on faith. మీ విశ్వాసంతో పని You చేయాలి don't నువ్వు. pray for faith విశ్వాసం కొరకు పని because చేయాలి. you don't receive faith by prayer. ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని నువ్వు How does పొందుకోవు. faith come? ఎలా వస్తుంది విశ్వాసము? Come on, how does faith come? This is a word church. ఎందుకంటే ఇది వాక్యం కలిగినటువంటి సంఘము. This church we lift up the word of God. ఇక సంఘములో వాక్యమును లేవనెత్తుతూ You know what ఉంటాం. the Bible says in వాక్యం ఏం Psalms? తెలుస్తుంది తెలుసా కీర్తనలో? Lord, you have magnified your word above your name. మీ నామం కంటే ఉన్నతంగా మీ యొక్క వాక్యం హెచ్చించారు మీరు. I mean, once God releases a word, దేవుడు ఒకసారి మాట you know విడుదల what that చేస్తే means? దాని అర్థం ఏంటి తెలుసా? When God releases a word, దేవుడు ఒక మాట విడుదల చేస్తే he is bound by his word. తన వాక్యానికి తను He కట్టుబడి cannot ఉంటాడు. get out of it. అక్కడ దానిలోంచి బయటికి రాడు ఆయన. Legally, he binds himself with every word he speaks. తను మాట్లాడే ప్రతి మాటతో తను బంధించబడి That's ఉంటాడు. why when Adam sinned, అందుకే ఆదాం he పాపం just could చేసినప్పుడు not come and wipe away and build or create another Adam from the ground. ఆయనను ఉన్న పాటను అక్కడ నాశనం చేసేసి మరొక ఆదాం సృజించలేదు You know ఆయన. why? ఎందుకో తెలుసా? You know why? ఎందుకో తెలుసా? Because God lost all authority on this earth. ఎందుకన్నా భూమిపైన దేవుడు తాను అధికారం కోల్పోయి ఉన్నాడు. When God gave the earth into the hands of Adam, ఆదాం చేతుల్లోకి దేవుడు it was భూమిని no ఇచ్చినప్పుడు longer God. ఇది దేవునిది కాదు ఇంకను. All dominion and authority was given to Adam. అధికారము ఆధిపత్యం మొత్తం కూడా ఆదాముకి ఇవ్వబడి ఉన్నది. And Adam, through deception, Adam, through committing high treason, gave it over to the devil. ఇక మోసము ద్వారా ఇక పాపం చేయడం ద్వారా ఆదాము అధికారమును అపవాదికి So ఇచ్చాడు. who had the right to the earth now? కాబట్టి నీవు అధికారం కలిగి ఉన్నావు ఇప్పుడు. No, who had the right to the earth now? ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు హక్కును భూమిపైన? Not God, but the devil. అపవాది కాదు. So now everything was corrupted. ప్రతిదీ కూడా నాశనమైన స్థితిలో So ఉన్నది. God could not come back and create a new Adam out of the corrupted soil which was under the authority of the devil. అనగా అపవాది యొక్క అధికారంలో నుండి దేవుడు మళ్ళీ వచ్చి ఇక మరొక ఆదామును సృజించలేదు. He ఇక్కడ was bound by his word. తన మాటకి తను కట్టుబడి So he ఉన్నాడు. had to bring somebody without sin, which was a seed of a woman, not of a man. స్త్రీ సంతానం ఉన్నటువంటి ఒక పాప రైతుని ఆయన తీసుకురావాల్సి వచ్చింది. That's why only Jesus qualifies to cleanse man's sin. అందుకే మానవుల పాపాలు తొలగించడం కోసం యేసుక్రీస్తు మాత్రమే అర్హుడు అయి ఉన్నాడు. Because everyone that was born through the parentage of Adam was born in sin. ఆదాము ద్వారా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపంలో జన్మించిన వారుగా But ఉన్నారు. Jesus was born of the incorruptible seed of the word of God in a woman by the name of Mary. యేసుక్రీస్తు మాత్రము మరియల్లో తన అక్షయమైనటువంటి బీజము ద్వారా తను జన్మించారు. So there was no sin in Jesus. కాబట్టి యేసుక్రీస్తులో పాపం లేదు. That's why he could qualify to cleanse us by shedding his blood from our sin. మన పాపాల కొరకు రక్తం చిందించడం ద్వారా మన పాపాలను కడగడం కోసం తను అర్హుడు అయి ఉన్నాడు. So my friend, కాబట్టి it's స్నేహితులారా, not the lack of power, శక్తి లేదు కాబట్టి కాదు, it's the lack of faith that is the problem. విశ్వాసం లేకపోవట సమస్య ఉన్నది. See,
when you have to move or when you want to move into that land, ఆ ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, into the land of exceeding abundance, అత్యధిక సమృద్ధి గల you have ప్రాంతంలోనికి, to overcome unbelief. అపనమ్మకమును నువ్వు You have జయించాలి. to overcome doubt. మీరు వాటి అపనమ్మకంను But you will జయించాలి. be tempted to give in. కానీ మీరు వెనుకంజ వేయడం కోసం మీరు శోధించబడతారు. There will be pressures that will come upon you to cause you to lose your faith and begin to operate in నీ unbelief. విశ్వాసంను కోల్పోయి అపనమ్మకంలో నడిపించబడేలా కొన్ని కారణాలు, కొన్ని ఒత్తిడులు కూడా వస్తూ ఉంటాయి. Go to Romans chapter 4, please. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెరుచుకుందాం. Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Now here is Abraham, who was about 100 years old. 100 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి అబ్రహాము But the word of God came to him that he would be a father of many nations. అనేక జనులకు తండ్రి అవుతాడనేటటువంటి వాక్యం తనకు విడుదల చేయబడింది. And I want you to look at this. ఇది చూడండి ఈ And I'm విషయం. reading from the Amplified Version. యాంప్లిఫైడ్ వర్షన్ లో He చదువుతున్నాను నేను. did not weaken in faith when he considered the utter impotence of his own body, which was as good as dead because he was about 100 years old, or when he considered the barrenness of Sarah's deadened womb. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ విశ్వాసం వలన దేవుని యందు బలపరచబడెను. He was tempted to consider his own situation. తన సొంత పరిస్థితిని ఆలోచించడం కోసం తను శోధించబడ్డాడు. If he looked at his body, తన శరీరంను if చూస్తే, he looked at Sarah's body, శారా గర్భమును there was చూస్తే no chance of him or her having a child. తను సంతాన కలిగిన కోసం అవకాశం But the లేదు. Bible says వాక్యం he సెలవిస్తుంది, did not consider the natural సహజమైన circumstances, పరిస్థితులను తను and గ్రహించలేదు. he did not weaken in faith. విశ్వాసంలో అస్థిరుడు కాలేదు ఆయన. He did not weaken in faith. విశ్వాసంలో తను బలహీనుడు When కాలేదు. you weaken in faith, విశ్వాసంలో you బలహీనపరచబడితే begin to move into unbelief. నువ్వు అపనమ్మకంలో వెళుతూ But ఉంటుంటావు. he says తను he సెలవిస్తున్నాడు, did not consider the natural సహజమైన circumstances. పరిస్థితుల్ని తను So he ఆలోచించలేదు. constantly focused on what God's word said. ఎడతెగకుండా వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం పైన దృష్టిని పెట్టాడు See, ఆయన. there is something you got to do. మీరు కొన్ని కార్యాలు You చేయాలి. got to keep your mind and your heart focused on what God said. నీ హృదయాన్ని, నీ యొక్క మనసుని కూడా వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం పైన మీరు Because if you కేంద్రీకరించాలి. let that go away, వాటిని కనుక బయటికి or తొలగిస్తే, if you turn your eyes away, మీకు దృష్టిని కనుక it పక్కకి is తిప్పితే, possible for you to lose sight of your destiny. అనగా నీ యొక్క గమ్యంకు ఉన్నటువంటి యొక్క దృష్టిని And it కోల్పోతూ is ఉంటావు. possible for you to lose faith, నీకు విశ్వాసం కూడా కోల్పోవడానికి or అవకాశం to ఉంటుంది. even be weakened in your faith. విశ్వాసంలో బలహీనుడు కూడా అవుతావు. And when నువ్వు you're weak in your faith, విశ్వాసంలో బలహీనుడు అవుతే you'll begin to vacillate. నువ్వెంత That leads me to the next point ఆ తర్వాత మా విషయాన్ని of మనం నేర్చుకుంటాం. doubt. Let me share that with you. But again, let me go. Okay, let's go there. You see, what is doubt? ఇక్కడ అనుమానం అంటే ఏంటి? Doubt is a state of mind that hesitates between two contradictory conclusions. అనుమానము అంటే ప్రతికూలమైనటువంటి రెండు తీర్మానాల మధ్యలో సందేహించేటువంటి విషయము. It's a state of mind that hesitates between two contradictory conclusions. ప్రతికూలంగా ఉన్నటువంటి రెండు పరిస్థితుల మధ్యలో సందేహించేటువంటి మనసు యొక్క స్థితి అది. So I'm vacillating between two opinions. కాబట్టి రెండు ఆలోచనల మధ్యలో నేను తికమకగా ఉన్నాను. Go to James chapter 1, please. యాకోబు మొదటి అధ్యాయం తెరుచుకుందాం. James chapter 1. యాకోబు మొదటి అధ్యాయం. And let's read from verse 5. 5వ వచనం నుంచి చదువుకుందాం. If any of you lack wisdom, let him ask God that giveth to all men liberally and upbraideth not, and it shall be given him. But let him ask in faith, nothing wavering, for he that wavereth is like a wave of the sea, driven with the wind and tossed. For let not that man think that he shall receive anything of the Lord. A double-minded man is unstable in all his ways. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. Let him ask in faith, not wavering. తను అస్థిరుడు కాకుండా విశ్వాసంలో అడగాలి. Because if you waver, నువ్వు అస్థిరుడు అయితే, the Bible says this, వాక్యం సెలవిస్తున్న let విధంగా, not that man think that he shall receive anything from the Lord. ప్రభు వలన తనకేమైనా దొరుకునని అతడు తలంచుకొని రాదు అని సెలవిస్తుంది. A double-minded man is unstable in all his ways. ద్విమనస్కుడైనటువంటి మనుషుడు తన మార్గంలంతట్లో కూడా If you అస్థిరుడుగా ఉంటాడు. vacillate between two opinions, రెండు తలంపుల మధ్యలో కనుక తికమకగా ఉంటే, sometimes you're confessing the word, కొన్నిసార్లు నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటూ then ఉంటావు. under pressure you're confessing
confessing something contradictory. కొన్నిసార్లు ఒత్తిడిలో మరొక ప్రతికూలమైన విషయం Such a ఒప్పుకుంటాం. man cannot receive the blessing and the manifestation of అలాంటి the word. మనుషుడు దేవుని ఆశీర్వాదాలను నిజరూపాన్ని Let పొందుకోలేడు. me explain. ఇది వివరిస్తాను When చూడండి. you come into a service like this, ఇలాంటి ఆరాధనకు and మీరు the వచ్చినప్పుడు pastor or the preacher is preaching faith, ఆ పాస్టర్ గారి విశ్వాసం గురించి by the మాట్లాడుతున్నారు. time you come to the end of the service, అక్కడ ముగింపు కల you'll be వచ్చేసరికి soaring high on cloud 9. అనగా మీరు చాలా ఉన్నతంగా ఉంటారు మీ యొక్క And you దర్శనంలో. will say, I can do all things through Christ Jesus who అప్పుడు ఏమంటారు అనగా strengtheneth me. క్రీస్తు యేసులో నేను సమస్తము జయించగలను And అంటూ you'll ఉంటారు. go to this place saying, I was healed by his ఆయన stripes. పొందిన గాలి ద్వారా స్వస్థత పొందానని చెప్తుంటారు But మీరు. then you go home ఇంటికి వెళ్ళినప్పుడు and you have your lunch మీరు ఆహారం You go to భోజనం చేస్తారు, అప్పుడు నిద్రపోతారు, and you wake up in the evening, సాయంకాలం నిద్ర and లేస్తారు. some of your old friends come visiting. మీలో కొంతమంది మీ పాత స్నేహితులు వస్తారు And మీ they దగ్గరికి. say, hello, హలో అని చెప్తారు. how is your arthritis? అయితే మీకు ఆర్థరైటిస్ ఎలా ఉందని అడుగుతుంటారు. Oh, yeah, you know, I had that pain. నాకు ఆ నొప్పి ఉన్నది అని చెప్తుంటారు. I'm little, you know, I can feel it a little bit now. ఇప్పుడు కొంచెం కొంచెం నొప్పి And అనిపిస్తుంది. whenever I just get up, it just kind of increases. నేను పైకి లేచిన ప్రతిసారి కూడా కొంచెం నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. Hey, few hours ago, కొన్ని గంటల you were క్రితము saying to the people of God, ప్రజలతో I'm healed by his నేను స్వస్థత stripes. పొందాను అని మీరు చెప్పారు. But few hours later, తర్వాత కొన్ని గంటల what తర్వాత are you saying ఏం now? చెప్తున్నావు ఇప్పుడు నువ్వు? Oh, but pastor, you know what? We got to be real. పాస్టర్ గారు నిజంగా ఉండాలండి మనము. Oh, is that true? నిజమాది మరి? What is the truth? సత్యం You ఏమిటి? say, I got to tell people the truth. సత్యమే చెప్పాలి All ప్రజలకు right. నేను. What is the truth then? ఏంటి సత్యము మరి? Is your feeling the truth or the word of God the truth? దేవుని వాక్యం సత్యమా, నీ భావన సత్యమా? You see, let me tell you something. ఒక విషయం చెప్తాను. One of the things that God cannot do దేవుడు చేయనటువంటి ఒక కార్యం ఏమనగా is lie. అబద్ధం. Not that he won't do, he cannot lie. అతను చేయలేడు కాదు. What do you mean by that? దాని అర్థం ఏంటి ఇక్కడ? Let's say God was over here దేవుడు ఇక్కడ ఉన్నాడు and he అనుకుందాం. said, there is a two-headed donkey standing by your car outside. మీకు బయట మీ కార్ దగ్గర రెండు తలలు కలిగినటువంటి ఒక గాడిద ఉన్నదని చెప్పాడు అనుకుందాం. You say, that's a lie. అది అబద్ధం. No, when you go out there, it'll be there. మీరు బయటికి వెళ్తే అక్కడ Because ఉంటుంది ఆ every time he విధంగా. opens his mouth, it's done. అతను నోరు తెరిచిన ప్రతిసారి జరిగించబడుతున్నది. God cannot lie. దేవుడు If he అబద్ధమాడడు. opens his mouth, it's created. అది నోరు తెరిస్తే సృజిస్తుంది ఆ విషయం. Am I right? అవునా కాదా? See, I keep telling this. I mean, I saw this clipping of a movie. ఇక మూవీ ఒక క్లిప్పింగ్ నేను చూసాను I చెప్తుంటాను. think it's called Bruce Almighty or something like that. I forget the name. ఆ పేరేంటో బ్రూస్ So, ఆల్మైట్ అనుకుంటాను. in this movie clipping, ఇక మూవీ క్లిప్పింగ్ లో I saw this guy was talking to God. దేవుడితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఒక వ్యక్తి. And he wanted to find fault with God. ఇక దేవునితో ఒక He తప్పును wanted చూపించాలనుకున్నాడు. to check if he was really God and if he would tell lie. అయితే If he would tell a lie. నిజంగా దేవుడు అయితే అబద్ధమాడని So విషయం when checking చూపించాలనుకున్నాడు. him out, he said, all right. అయితే ఈ విధంగా పరీక్షిస్తూ అంటున్నాడు He ఆయన. took his hand and he put it behind. అతను హస్తం He said, how many చూపించాడు. fingers now? ఇప్పుడు ఎన్ని వేలు ఉన్నాయని అడిగాడు. And the man who was like acting like God said, 2. అయితే దేవుని వల్ల నటిస్తున్నటువంటి వ్యక్తి చెప్పాడు 2 అని చెప్పాడు. Yeah, that's right. 2. Said, how many now? ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పాడు. 3. 3 అని చెప్పాడు. Said, yeah, that's 3. ఆ 3. Then he said, how many now? ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పాడు. 6. 6 అని He said, I చెప్పాడు. got you. He pulled his hand out, there was a 6th finger here. ఇక్కడ తప్పు చేసావా? నిజంగా చేతిస్తే చూస్తారు అక్కడ 6 వేలు When ఉన్నాయి. God opens his mouth, it's done. దేవుడు నోరు తెరిస్తే అది You've got to నిర్ధారించబడుతుంది. have such confidence in his word. ఆయన వాక్యంలో అలాంటి ధైర్యం నీకు ఉండాలి. Amen. ఆమేన్. Well, I'm trying to tell you this morning ఈ ఉదయకాల సమయంలో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. that when you open your mouth, మీ నోరు మీరు you got తెరిచినప్పుడు to speak what God spoke. దేవుడు మాట్లాడింది మీరు మాట్లాడాలి. Remember, you are a co-creator with God. దేవుడితో మీరు సగంగా So సృజించినటువంటి వ్యక్తి when మీరు. I open my mouth నా నోరు నేను and తెరిచినప్పుడు say what he ఆయన says, సెలవిచ్చింది నేను it will చెప్పినప్పుడు be created in my life. నా జీవితంలో అది సృజిస్తూ ఉంటుంది. But if I vacillate, నేను కనుక అస్థిరుడనైతే then for some time I say I'm healed. నేను కొన్నిసార్లు స్వస్థత పొందానని చెప్తూ Then, you know, with all the people of God from this church, I say, I'm healed. ఇక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వస్థత Then in the పొందని evening, చెప్తారు. your friends and relatives who don't believe in God come. దేవునిలో విశ్వాసం ఉంచినటువంటి బంధువుల మధ్యలో ఉన్నప్పుడు What will they think if I say I'm healed? నేను స్వస్థత పొందానంటే వాళ్ళు ఏమనుకుంటారు? Yeah, I have that pain a little bit. కొంచెం ఆ I నొప్పి say, ఉందండి. God, you understand. But you know, నువ్వు అర్థం చేసుకుంటావు కదా. it won't work like ఆ that. విధంగా పని చేయదు అది. You got to say what he said. ఆయన సెలవిచ్చిన మాట A నువ్వు చెప్పాలి. double-minded man cannot receive anything from the Lord. దేవుడి నుంచి ద్విమనస్కుడైనటువంటి వ్యక్తి ఏది కూడా పొందుకొననేరడు. Say amen. ఆమేన్. All right, go to Matthew chapter 14. We're going to finish with this. మత్తయి సువార్త Matthew 14వ chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయము. Matthew chapter 14. And you go ahead and read from 22 to 31, please. 22 నుంచి చదువుకుందాం.
వెంటనే జన సమూహంలోను తాను పంపివేసినంతలో ఆయన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండాను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుట నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణిలోనికి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతలా దోణిలో ఉన్న వారు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. The disciples were in the boat. శిష్యులు దోణిలో ఉన్నారు. And Jesus, after praying through the night, యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత between 3 a.m. and 6 a.m. he was walking on the water coming towards the disciples. వేకువజామున 3 నుంచి 6 గంటల మధ్యలో తన శిష్యుల దగ్గరికి వస్తున్నారు. And because it was dawn and nothing, the light hadn't yet broken out. ఇది వేకువజామున కాబట్టి అంత వెలుతురు ప్రకాశించడం లేదు అక్కడ. They were not able to figure out who that was. ఆయన ఎవరో గ్రహించలేకపోతున్నారు. And they thought it was a ghost. అది ఒక భూతము అనుకున్నారు వారు. And they cried out for fear. కాబట్టి భయంతో కేకలు వేస్తున్నారు. But Jesus assured them and said, don't be afraid, be of good cheer, it is I. యేసుక్రీస్తు అందుకు ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడకూడదని చెప్పాడు. Then immediately Peter says, Lord, if it is you, command me to come on water. అప్పుడు పేతురు వెంటనే చెప్పాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళపై నడవడం కోసం నాకు ఆజ్ఞ ఇమ్మని చెప్పాడు. So Jesus says, come. యేసుక్రీస్తు రమ్ము అని చెప్పాడు. Now what does Peter do? ఇక్కడ పేతురు ఏం చేశాడు? He comes out of the boat దొరలోనికి బయటకు వచ్చాడు. and he steps onto the water. నీరు పైన అడుగు పెట్టాడు. His action is based on a word. తన క్రియ వాక్యం ఆధారం చేసుకొని ఉన్నది. Water is not designed to carry the load of a human being. ఒక మానవుని యొక్క బరువును మోయడం కోసం నీరు అనేది ఏర్పాటు చేయబడలేదు. You will sink in water. ఆ నీటిలో మునిగిపోతాం. But కానీ the word is more powerful than anything in the natural world. సహజమైనటువంటి ప్రకృతి కంటే ప్రతిదానికంటే వాక్యం శక్తిని కలిగి ఉన్నది. When you operate in the word, వాక్యంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు you operate in the supernatural. అసహజమైన వాతావరణంలో పనిచేస్తూ ఉన్నావు. Because that word is the power unto salvation. ఎందుకనగా వాక్యము రక్షణ కలగజేయడానికి శక్తి ఉన్నది. That word is the power for your healing. నీ స్వస్థత కలగడం కోసం ఆ యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. That word is the power for your deliverance. నీ విడుదలకు ఇవ్వడం కోసం ఆ యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. That word is the power for your prosperity. నీకు సమృద్ధిని ఇవ్వడం కోసం వాక్యంలో శక్తి ఉన్నది. So when Peter stepped out, పేతురు బయట అడుగు పెట్టినప్పుడు, you know what he stepped out on? దేనిపైన అడుగు పెట్టాడు? He stepped on the word. వాక్యం పైన అడుగు పెట్టాడు. And the word was come. వాక్యము వచ్చినది. See, without the word, వాక్యం లేకుండా I can't stand on the water. నేను నీటిపై నిలబడలేను. నేను What sustained Peter was not the water but the word. పేతురు నిలబెట్టింది ఇక నీరు కాదు గాని వాక్యమై ఉన్నది. If any one of us try to step on the water, you know what's going to happen? మనలో ఎవరైనా నీటిపైన అడుగు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? You don't need to be a rocket scientist to find out that. దానికి అనుగుణం కోసం మనకు ఒక You're సైంటిస్ట్ going అవసరం లేదు. in. But if God releases a word, దేవుడు ఒక మాట విడుదల చేసినప్పుడు it'll sustain you. అది నిన్ను నిలబెడుతూ So ఉంటుంది. Peter stepped out పేతురు అడుగు and he was పెట్టాడు. enjoying a great experience. ఒక గొప్ప అనుభవాన్ని But అనుభవిస్తున్నాడు the ఆయన. Bible says వాక్యం he సెలవిస్తుంది. saw the boisterous wind. ఆ గాలిని ఆయన చూసి ఉన్నాడు. How do you see wind? గాలిని ఎలా చూస్తావు నువ్వు? Can you see wind? చూస్తావు నువ్వు గాలి? మరి You can't see the wind. చూడలేము. What does he mean by that? దాని అర్థం ఏమిటి అక్కడ? See, you can't see the wind, but you can see the effects of the wind. నువ్వు గాలిని చూడలేవు కానీ గాలి యొక్క ప్రభావాన్ని చూడగలుగుతావు. See, when you're right now, you can't see what that fan is blowing. అక్కడ ఎక్కడ గాలి విసురుతుందో ఫ్యాన్ చూపలేం మనం. But you know it's blowing because your hair is flying. మన యొక్క వెంట్రుకలు కదులుతున్నందుకు తెలుస్తూ So ఉంటుంది there గాలి is an విసురుతుందని. effect that comes because of the wind. ఇక గాలిని బట్టి So ప్రభావం what ఉంటుంది. was the wind doing? ఇక్కడ గాలి ఏం It చేస్తుంది? caused big and huge waves to rise. ఒక గొప్ప అలలు రావడం కోసం కారణమవుతుంది It గాలి. caused the boat to rock up and down. అక్కడ దోణి అక్కడ వణికేలా చేస్తూ And ఉంటుంది. as Peter began to look around, పేతురు చుట్టుపక్కల చూడ ప్రారంభించినప్పుడు something happened. ఒక కార్యం జరుగుతుంది. And what the next thing he knows, he's beginning to sink. తర్వాత ఏంటంటే తను మునుగడం What ప్రారంభించున్నాడు. happened? ఏం జరిగింది? See, when he stepped out,
తన అడుగు పెట్టినప్పుడు he stepped out in faith. విశ్వాసంతో అడుగు పెట్టాడు. But then after a while, కొద్దిసేపు he తర్వాత took his eyes off Jesus. తన దృష్టిని యేసుక్రీస్తు నుంచి And he తీసివేశాడు. was being impressed upon by the circumstances పరిస్థితుల ద్వారా ప్రభావితం చెందుతూ and ఉన్నాడు. the pressures that were coming upon him. తనపైకి వస్తున్నటువంటి ఆ ఒత్తిడులను And బట్టి he began to analyze with the mind. మనసు చేత విశ్లేషిస్తూ And the ఉన్నాడు. mind said, మనసు సెలవిచ్చింది, Peter, పేతురు, how can you walk on water? నువ్వు ఎలా నడవగలుగుతున్నావు Do నీటిపై? you see those waves? ఆ యొక్క అలలను They're చూస్తున్నావా? going to swallow you up. నిన్ను మింగివేస్తాయి And అలలు. the moment he moved from faith to doubt, విశ్వాసం నుంచి అనుమానానికి తను రాగానే, let not that man think that he will receive anything from the Lord. అలాంటి వాడు దేవుడి నుంచి పొందుకుంటానని ఆలోచించకూడదు. See, it's important to understand. ఇది అర్థం చేసుకోవాలి మీరు. Doubt will come, అనుమానం వస్తుంది, but you have to deal with it. దానితో నువ్వు వ్యవహరించాలి. It's not that when I walk in faith, I will not have any doubts at all. నేను విశ్వాసంలో ఉంటే నాకు అసలు అనుమానాలే ఉండవని When I కాదు. begin to step out in faith, నేను విశ్వాసంతో అడుగు doubt పెడితే will definitely show its face to attack me. తప్పకుండా నన్ను దండెత్తి రావడం కోసం అనుమానం వస్తుంది. But when it does, కానీ ఇది అలా I చేసినప్పుడు need to do something. నేను ఒక కార్యము చేయాలి. అక్కడ Not cry like Peter in frantic panic. ఆ భయముతో పేతురు వాళ్ళు అక్కడ ఏడవడం అనేది కాదు. Lord, help me. ప్రభువా సహాయం చేయము. But getting back on the word. కానీ వాక్యం పైన మళ్ళీ నిలబడాలి. Let me explain. ఇది వివరిస్తాను చూడండి. When the word comes, వాక్యము you వచ్చినప్పుడు receive the word. మీరు వాక్యాన్ని పొందుకుంటారు. After a while, కొద్దిసేపు it తర్వాత doesn't seem like it's working. ఇది పని చేస్తున్నట్టు Now అనిపించదు. what's happening? ఏం జరుగుతుంది? Doubt is starting to work. అనుమానము పని చేయడం ప్రారంభిస్తుంది. Immediately, వెంటనే you have to refocus, మళ్ళీ దృష్టి పెట్టాలి. readjust, మళ్ళీ and get సరిదిద్దుకోవాలి. back to that place of getting that word in your spirit. వాక్యం మళ్ళీ ఆత్మలో పొందుకునే స్థాయిలోనికి రావాలి. Faith cometh by విశ్వాసము hearing. వినటం వల్ల వస్తుంది. The moment you realize faith is weakening, ఇక అంటే విశ్వాసం బలహీనపరచబడితే నువ్వు what do you గ్రహించినప్పుడు got to do? నువ్వేం చేయాలి? అప్పుడు Get back to the place where you're inputting the word once again. వాక్యాన్ని మరొకసారి వినేటటువంటి స్థాయిలోనికి నువ్వు రావాలి. You know, all these airplanes today are very sophisticated. ఈ రోజుల్లో చూసినట్లయితే విమానాలు చాలా సౌఖ్యంగా ఉన్నాయి. You get onto these commercial jets. మనం Say కమర్షియల్ you're జెట్స్ flying తీసుకుంటాం. from Bombay to New York. అక్కడ బాంబే నుంచి న్యూయార్క్ వెళ్తున్నాం You know అనుకుందాం. what they do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? They get inside and they feed all the coordinates to it. And they feed all the information into the computers on the system, on the plane. కంప్యూటర్లో మీకు సంబంధించిన సమాచారం అంతా కూడా వారు లోడ్ చేస్తారు. And most of the job today is done by computers. ఇక అనేకమైన పనులు కంప్యూటర్ ద్వారా ఈ రోజు So జరుగుతున్నాయి. now as they take off, వారు ప్రయాణం చేస్తుండగా they know the direction. వారి యొక్క గమ్యం The తెలుసు. pilot doesn't need to know which ఆ direction. పైలట్ కి ఎక్కడ వెళ్తున్నది తెలియాల్సిన All అవసరం that లేదు. is fed into the computer. అదంతా కూడా కంప్యూటర్ లో Now as ఉంటుంది. it takes off, వారు బయటికి వెళ్తుండగా it begins to fly in that particular direction. ఆ యొక్క మార్గంలో వెళ్తూ But ఉంటుంది as దిశలో. it is flying, వారి ప్రయాణం చేస్తుండగా sometimes winds come కొన్నిసార్లు గాలులు and వస్తాయి. they can shift the course. కొన్నిసార్లు మార్గం If తప్పిపోవచ్చు. you వారు realize, మీరు గమనిస్తే even 1 to 2 degrees of shift will cause that plane not to reach its destiny. ఆ మార్గం నుంచి కక్షలోంచి 2 డిగ్రీలు తప్పిపోతే కూడా అది గమ్యం చేరలేదు. So you know what the computers are doing? కంప్యూటర్ They are busy. చాలా పని Every చేస్తుంటారు. time the shift in the winds come, ఆ యొక్క గాలి వచ్చిన they సందర్భంలో move ప్రతిసారి to the left ఒక ఎడమ or it వైపు moves తిరిగినప్పుడు to the right. లేదా కుడి వైపు There తిరిగినప్పుడు is something that's constantly being done. ఒక కార్యము క్రమంగా జరుగుతూ You ఉంటుంది. know what it's called? అదేం తెలుసా? Course correction. కోర్స్ కరెక్షన్ అంటాం దానిని. So the course is being corrected constantly. అనగా క్రమంగా సరిదిద్దబడుతుంది ఆ So కక్ష. it's always faced to reaching its destiny. ఎల్లప్పుడూ కూడా గమ్యం చేరేలా ప్రయత్నం అవుతూ Are ఉంటుంది. you with me? So it doesn't mean as it takes off there will be no contrary wind. అనగా ప్రయాణం మొదలు పెట్టగానే ఎంత మాత్రం కూడా అక్కడ గాలులు ఉండవని కాదు. Sometimes they hit turbulent weather. అది కొన్నిసార్లు అయితే విపరీతమైనటువంటి చెడు వాతావరణం ఉంటుంది. And you know, they have to go beyond a certain level. కొన్నిసార్లు అయితే కొంత ఒక స్థాయి కంటే ఉన్నతంగా వెళ్ళాల్సి వస్తుంది వారు. Sometimes what they have to do, because in the system, కొన్నిసార్లు ఏం చేస్తారు అనగా they సిస్టమ్ లో feed it to fly at say 39,000 feet. ఆ 39,000 ఫీట్ల ఎత్తులో ఎగరాలని ప్రయత్నం చేస్తారు వారు. And at times because of turbulent weather, కొన్ని వాతావరణాలను బట్టి they may be given instructions to go 40,000 plus. లేకుంటే 40,000 పైగా ఉన్నతంగా ఎగరాలని చూస్తారు. To pass and avoid that turbulent weather. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అధిగమించడానికి. After they pass that, దాన్ని అధిగమించిన when తర్వాత they take their hands off the control, వారికి ఆధీనంలో లేనప్పుడు immediately వెంటనే the plane by itself విమానము అదే will దిగిపోతుంటుంది. correct and come back to the same altitude as it was designed to fly on. ఏ విధంగా ప్రయాణం చేయాలని నిర్ధారించబడిందో ఆ స్థాయిలోకి వస్తుంది. The course correction is made. ఇక
ఇక్కడ కోర్స్ కరెక్షన్ అనేది నిర్ధారించబడింది. You can sometimes force it to go high or low. కొన్నిసార్లు పైకి గాని కిందికి వెళ్ళడం కోసం నువ్వు But బలవంతం once you చేయవచ్చు. take your hands off, ఒకసారి నీ చేతులు తీసివేయగానే it'll come back to that same level again. తిరిగి యథావిధి స్థాయిలోకి See, వస్తుంది. it's all inbuilt. ఇవన్నీ కూడా నిర్మించబడిన What am స్థితిలో I ఉన్నాయి. saying? నేనేం చెప్తున్నాను? As we move towards this direction, మనం గమ్యం వైపు ప్రయాణం and చేస్తుండగా our faith is based on the word, వాక్యం ఆధారం చేసుకున్న and we are విశ్వాసం ఉంటే walking towards our destiny, నా గమ్యం వైపు నేను ప్రయాణం there will చేస్తున్నప్పుడు be things that will come across to draw our attention away from the focus. ఇక దృష్టిని కేంద్రీకరించకుండా కొన్ని మనల్ని ఆటంకపరిచే కొన్ని విషయాలు రావచ్చును. And doubt and unbelief can come in. అనుమానము అపనమ్మకం అనేది రావచ్చును. If I give in to it, నేను వాటికి I will ఎంకరేజ్ చేస్తే sink. నేను But if మునిగిపోతాను. I recognize నేను it, గుర్తిస్తే I'll need to do some course ఇక correction. నేను ఒక కోర్స్ కరెక్ట్ How చేయాలి. do I do the course నేను ఎలా correction? చేస్తాను ఇక సర్దిద్దుపాటు? Put the tape on. ఒక టేప్ పెట్టుకోనండి. Get the confessions on. వాక్యాన్ని మీరు Get the word ఒప్పుకోండి. into your spirit. వాక్యాన్ని వింటూ ఉండండి. Keep listening to the word. వాక్యాన్ని క్రమంగా Let వింటూ ఉండండి. faith increase. విశ్వాసం Faith పెంచబడుతుంది. cometh by hearing, and hearing by the word of దేవుని God. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. Are you with me, church? See, it's faith that will take you there. అక్కడ మిమ్మల్ని నడిపించేది విశ్వాసం But you మాత్రమే. have to know మీరు తెలుసుకోవాలి. that doubt and unbelief can come to destabilize, to distract you, and take you away from the direction and cause you to end up somewhere else or even sink. ఇక మీరు మునిగిపోయేలా మిమ్మల్ని మరొక దిశలో నడిపించేలా ఇక అపనమ్మకము అనుమానం అనేది ఇక మార్గం మధ్యలో వస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. Amen. ఆమేన్. What are we saying? ఏం చెప్తున్నాం? You must be convinced in your heart నీ హృదయంలో నువ్వు ఒప్పింపచేయబడి in ఉండాలి. what God said దేవుడి సెలవిచ్చిన and విషయాన్ని not బట్టి. be moved by anything else. ఇప్పుడు మిగతా వాటిని బట్టి We walk కదిలించబడకూడదు. by faith and not by sight. మనం వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుస్తూ See, ఉంటాం. he said, ఆయన సెలవిచ్చాడు, if you have faith as the size of a grain of mustard seed, మీకు విశ్వాసం ఆవగింజంత ఉండిన ఎడల you shall say to this mountain, మీరు ఈ కొండను చూసి be thou removed and be thou cast into the sea, ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని మీరు and it చెప్పగానే shall obey you. అది మీకు విధేయత The చూపిస్తుంది. last scripture I want to talk about a little bit ఆ చివరి వాక్య భాగం దీని is గురించి Mark మాట్లాడతాను. 11:23. I'm not going to explain the whole thing. మార్కు సువార్త 11:23 In వివరించాను. Mark 11:23 he says, మార్కు సువార్త 11:23 you సెలవిస్తున్నాడు, shall have whatsoever you say. నువ్వు చెప్పినది నీకు జరుగుతూ ఉంటున్నది. Come on. Are you getting it? You shall have whatsoever you say. నువ్వు చెప్పినదే నీకు తప్పకుండా జరుగుతుంది. It's not just saying anything. ఏదో మామూలుగా ఏదైనా You చెప్పడం can కాదు. say a lot of stuff, అనేకమైన మాటలు but it's not చెప్పవచ్చు. going to work. అవి పని చేయవు. He says, ఆయన ఏమన్నాడంటే, if you shall say to this ఈ mountain, కొండను చూసి మీరు be మాట్లాడితే thou removed and be thou cast into the ఈ కొంచెం sea, పెళ్లగించబడి నువ్వు సముద్రంలో నాటబడమని and చెప్పి shall not doubt in your heart. అలా చెప్పి నీ హృదయంలో సందేహించకుండా There ఉంటే is a condition. అక్కడ ఒక షరతు What ఉన్నది. I release out of my mouth should come out of a heart that is established in the word. దేవుని వాక్యంతో స్థిరపరచబడినటువంటి నా హృదయంలో నుంచి నేను మాట్లాడే ఆ మాటలు బయటికి రావాలి. How are you saying? నువ్వు ఎలా పలుకుతున్నావు? By believing that Jesus died for my sins. యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించాడని నమ్ముతూ My sins have been cleansed in his blood. ఆయన రక్తంలో నా పాపాలు కడిగివేయబడ్డాయి. And I am now a son of God because I have received him. నేను ఆయనను పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దేవుని I కుమారుడిని. believe it in my heart. నా హృదయంలో And నమ్ముతున్నాను. Romans 10:10 says you now have to confess it with your mouth. ఇప్పుడు నోటితో కూడా ఆ విషయాన్ని నేను ఒప్పుకోవాల్సిన వాడినై ఉన్నాను. That's how you are ఆ saved. విధంగా నువ్వు You రక్షించబడ్డావు. got to believe in your నీ heart హృదయంలో నువ్వు and నమ్మాలి, speak with your నీ mouth. నోటితో నువ్వు But ఒప్పుకోవాలి. it won't work if you just speak it and don't believe it. నమ్మకుండా మామూలుగా మాట్లాడితే పని చేయదు అది. See, you can train birds to speak. ఇక పక్షులు కూడా మాట్లాడడం కోసం తరపిదివచ్చు. If you were on Friday, I shared something I would like to share with the rest of the body. అక్కడ శుక్రవారం దిన మీరు ఉన్నట్లయితే మీతో పంచుకున్నాను ఈ I was విషయాన్ని talking నేను. about this shopkeeper who had a little parrot. ఒక షాప్ యజమాని అక్కడ చిలుకలను కలిగి And ఉన్నాడు. the parrot learned how to speak and ఎలా say మా- some words like men. కొన్ని మాటలు పలకడం కోసం ఆ చిలుకకు తరపిది ఇచ్చారు అక్కడ. Somehow the parrot learned all filthy curse words. ఇక చెడ్డ బూతు మాటలన్నీ కూడా ఇక చిలుక నేర్చుకున్నది అక్కడ. All right? And so when a customer walked into the shop, ఒక ఎవరైనా వచ్చినప్పుడు ఆ కొనుగోలుదారు వచ్చినప్పుడు అక్కడికి the parrot would curse the guy. ఆ వ్యక్తిని ఇక చిలుక You శపిస్తుంటుంది. son of so and you dirty whatever, all kinds of stuff. ఓ నువ్వు చెడ్డవాడా అది ఇదని మాట్లాడేస్తుంది, బూతు మాట And the మాట్లాడుతుంది. customers were upset. అక్కడ కొనుగోలుదారులు అక్కడ So one day this బాధపడుతున్నారు. customer walks in ఒక ఆయన ఒక and this దినం వచ్చాడు. parrot goes off ఇక చిలుక పలుకుతూ ఉంటుంది, మాట్లాడుతుంది. and the shopkeeper is very angry. అక్కడ యజమాని చాలా He says, you కోపడుతున్నాడు. better shut up or you're going to cook. నువ్వు ఇక్కడ నువ్వు నోరు మూసుకొని నల్లగా నేను చంపేస్తానని చెప్పాడు ఆయన. And so
The parrot felt a bit sad. కొంచెం బాధపడింది చిలుక. And the customer felt happy. అది సంతోషించాడు So he కొనుగోలుదారుడు. does all the shopping. అతను కొనుక్కున్న And as విషయాన్ని he's going out, బయటికి వెళ్తున్నప్పుడు the shopkeeper looks at the parrot. యజమాని చూశాడు చిలుక And వైపు. the parrot says, they understand the sign language. వారికి సూచనల భాష అర్థమైంది వారికి. And now this guy is taking his bags and walking out. ఇప్పుడు ఈయన కొనుగోలుదారుడు బ్యాగ్ తీసుకొని బయటికి He looks వెళ్తున్నాడు. at the parrot. చిలుక వైపు చూశాడు The ఆయన. parrot knows if he says anything, he's going to get killed. ఆ చిలుకకు తెలిసి మనం చెప్తే తను చంపేస్తాడని So he తెలుస్తుంది. can't say those bad words. ఆ చెడ్డ మాట ఇప్పుడు పలకలేదు. So he looks at the guy and he says, ఆ వ్యక్తి వైపు చూసింది చిలుక. you know what? నీకు తెలుసు కదా నువ్వేంటో. Did you get it? అర్థమైందా? You know what? I don't have to say it, but you know what? నేనేం చెప్పాను కానీ నువ్వేంటో నీకు తెలుసు కదా. What am I trying to say? You can train yourself to say things. ఇక్కడ చెప్పడం కోసం ఏదైనా But if it is not originating out of a heart that is based on the word of God, వాక్యం పైన స్థిరపరచబడేటువంటి వాక్యం హృదయంలోంచి రాకపోతే you're not going to see it manifest in your life. అది నిజ రూపం దాల్చడం నువ్వు చూడలేవు నీ So జీవితంలో. I'm trying to impress upon you this afternoon ఈ మధ్యకాల సమయంలో మీకు that ప్రభావితం చేస్తున్నాను. doubt will come, అనుమానం వస్తుంది. but don't give in to doubt. అనుమానంలోకి వెళ్ళకండి. Be proactive. దానిపైన క్రియ చేయండి మీరు. And you act against doubt. దానికి ప్రతికూలంగా Don't ప్రయత్నం sit there చేయండి. and cry అక్కడ కూర్చుండి and say, ఏడవకండి. why is this happening to me, Lord? ఎందుకు నాకు ఇలా జరిగింది Why దేవా? don't you look down upon me, ఎందుకు Lord? దేవా నన్ను ఇలా Have హీనంగా you చూసావు? forgotten I fasted for 40 days, Lord? 40 రోజులు ఉపవాసం చేసి Lord, మర్చిపోయావు don't దేవా? I pray every day, Lord? ప్రతిరోజు ప్రార్థన చేయడం లేదు Look at దేవా? my knees, Lord. They're hardened by kneeling down, Lord. దేవా నా మోకాలు చూడండి, మోకాలు Why ద్వారా aren't you కాయలు కాసాయి. answering me, Lord? ఎందుకు సమాధానం I ఇవ్వడం said, లేదు why దేవా? could we not cast him out? ఎందుకు నువ్వు వెళ్ళగొట్టలేకపోయావు? I said, because of your unbelief. మీ అపనమ్మకాన్ని బట్టి మీరు వెళ్ళగొట్టలేకపోయారు. Work on your faith. నీ విశ్వాసం పైన మీరు పని And చేయండి. nothing, no devil, no human being, nothing can stop you from getting into the promised land. వాగ్దాన దేశం వెళ్ళకుండా ఏ అపవాది కూడా ఏ మనుషుడు కూడా నిన్ను ఆపివేయలేడు. If you know how to deal with doubt and unbelief, అపనమ్మక అనుమానంతో ఎలా వ్యవహరించాలో you తెలిస్తే can progress towards the land of abundant increase. అత్యధిక సమృద్ధి గల ప్రాంతం వైపు నువ్వు ప్రయాణం చేస్తావు. Next week, వచ్చే వారం we're going to deal with another issue, which is మరొక very విషయంతో- interesting and very, very good. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయం But అది. don't forget to come back తిరిగి రావడానికి మర్చిపోకండి and మీరు. learn this, దాన్ని because it నేర్చుకోండి. will help you a lot. మీకు చాలా today- సహాయపడుతుంది. ఈ రోజు Let me encourage you. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Without Jesus, యేసుక్రీస్తు లేకుండా there is no faith. మన విశ్వాసం లేదు. You cannot believe in the word of God without being born again. తిరిగి జన్మించకుండా వాక్యంలో నువ్వు You విశ్వాసం ఉంచలేవు. must be born again. నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి. Jesus died యేసుక్రీస్తు that మరణించాడు. you might become a son of నువ్వు God. దేవుని కుమారుడిగా మార్చబడడానికి. Jesus died యేసుక్రీస్తు that you can మరణించాడు. spend eternity with him, ఆయనతో నువ్వు నిత్యత్వం గడపడం both కోసము here on earth as well as in heaven. ఇక్కడను తర్వాత పరలోకంలోను God wants you to be saved. నువ్వు రక్షించబడాలని దేవుడు May ఇష్టపడతాడు. I request you not to move right now? This దయచేసి is a ఎవరు కూడా very కదలకండి. important time. If you care and respect the Holy Ghost, I don't want you to move. దయచేసి ఎవరు కూడా కదలకూడదు. పరిశుద్ధాత్మ I దేవుని believe you సన్నిధిని understand కనపరచాలి. me. Don't move. దయచేసి ఎవరు కూడా కదలకండి. This is a very important time. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. All right? I don't want the Holy Ghost to be grieved by our insensitivity. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడకూడదు మన మధ్యలో. This is very important. చాలా ప్రాముఖ్యమైనది. This is why we are here. We want to get people from the kingdom of darkness into the kingdom of His dear Son, our Lord Jesus. అందుకే రాజ్యంలోని మన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రాజ్యంలోకి తీసుకురావడం కోసం మాత్రమే మనం ఇక్కడ So ఉంటున్నాం. if you're here this morning ఉదయకాల సమయంలో మీరు ఇక్కడ ఉండి and you're not sure about your relationship with Christ, దేవునితో ఉన్నటువంటి సంబంధం విషయంలో మీకు నిర్ధారణ you లేకపోతే might be wondering, I may be born again. మీరు ఆశ్చర్యపోతుండొచ్చు, నేను తిరిగి జన్మించవచ్చునేమో బహుశా. Maybe I'm a Christian. నేను క్రైస్తవుడిగా Maybe I'm ఉన్నాను. not. కాదేమో Maybe బహుశా. God has forgiven me. దేవుడు నన్ను If క్షమించడం you బహుశా. are in doubt, అనుమానంలో ఉంటే మీరు I'm talking to you. మీతో మాట్లాడుతున్నాను. If you're not born again, మీరు తిరిగి I'm జన్మించకపోతే talking to you. మీతో మాట్లాడుతున్నాను. You must be born again. నీవు తిరిగి You జన్మించాలి. must have the assurance that you are born again. తిరిగి జన్మించడానికి నిర్ధారణ You నీకు must have ఉండాలి. the assurance that you're a child of God. నేను దేవుని